పరిశుద్ధాత్మలో మనము బాప్తిసం పొందాలి. నీటి బాప్తిసము కంటే ఇంకో బాప్తిసం ఉంది. అదే బాప్తిస్మము పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం. నీళ్ళలో ముంచడం పెద్ద అదే అనుకోకుండి. యోహాను భక్తుడు అన్నాడు, నేను ఇప్పుడు మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆ బాప్తిసమే ఇప్పుడు సంఘం పొందాలి. నీళ్ళలో ముంచిండుగా ఆయన నా ఆత్మీయ తండ్రి, ఇది కాదు. నీళ్ళలో ముంచినోడు నీ ఆత్మీయ తండ్రి కాదు. నీకు సువార్త ప్రకటించినోడు ఆత్మీయ తండ్రి. నీళ్ళలో ముంచినోడు కానీ కాదు. బైబిల్ ఎక్కడా లేదు. నా సువార్త ద్వారా నిన్ను కన్నాను అని ఉంది, కానీ బాప్తిసం ద్వారా కన్నానని లేదు. అందుకని దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నడిపింపబడాలి. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఆత్మచేత నడిపింపబడ్డ వాళ్ళే పరలోకం చేరుకుంటారు. బుద్ధి కలిగిన కన్యకలకు దీపాలు వెలుగుతున్నాయి, నూనె ఉంది, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. బుద్ధి లేనటువంటి వాళ్ళు నూనె లేదు, పరిశుద్ధాత్మ లేదు, ఓన్లీ నీటి బాప్తిసం పొందుకున్నారు అంతే. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడలేదు కాబట్టే వాళ్ళు విడవబడ్డారు. రేపు నువ్వు కూడా విడవబడతావు.